అదిగో చిగురించడము మాత్రమే కాదు, అది చిగురించి పువ్వులు పూసి అమ్మా పాదము పండ్లు గలదాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కర్ర ఎక్కడ ఉందంటే దేవుని మందిరములో ఉన్నది. దేవుని మందిరములో ఉన్న దానిని బట్టి దేవుడు ఆ కర్రను చిగురింప చేయడమే కాదు, పువ్వులు పూసి పాదపు కాయలు కాసిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరములో ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితాలు చిగురిస్తాయి, వారి జీవితాలు ఫలభరితముగా మార్చబడతాయి. 3 పువ్వులు ఏమండి, 3 పువ్వులు 6 ఎట్లాగా ఇది?